ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఈరోజైతే పన్నీర్ పాలక్ చేసుకుందాం. దానికోసం 200 గ్రాములు పన్నీర్ తీసుకున్నాను. నేనైతే 2 కప్పులు పాలకూర, 2 కట్టల పాలకూర తీసుకున్నాను ఫ్రెండ్స్. 1 కప్ ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి, ఒక చిన్న ఆనియన్, పచ్చిమిర్చి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని పాలకూర అంతా వేసేసుకొని మగ్గించుకోవాలి. ఈ మగ్గించుకోవడం ఎందుకంటే మనకు పచ్చి వాసన అంతా పోవడానికి. పాలకూర మగ్గితే బాగుంటుంది టేస్ట్. ఎంత మంచిగా మగ్గించుకుంటే మనకు అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి, మీకు కూడా రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ రెడీ అవుతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు అంతే మిక్సీ జార్లో ఇంకో ఆనియన్, టమాటో కట్ చేసి పెట్టుకున్నవి మిక్సీ మెత్తగా పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో మనం ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు వేసుకున్నాక పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 4-5 వెల్లిపాయ ముక్కలు కూడా మెత్తగా దంచుకోవాలి. చిన్న దంచేసుకొని ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఫస్ట్ మనం ఆనియన్ పేస్ట్ అంతా దగ్గర పడి గుంజుకునేటప్పటికి మొత్తం అంతా గ్రేవీ అంతా పచ్చివాసన పోవడానికి ఇలా మనం ఫస్ట్ ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పాలకూర కూడా వేసేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మనం కాసేపు మరిగించుకోవాలి. మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది మనకి మంచి టేస్ట్ వస్తుంది, రెస్టారెంట్ స్టైల్. చూడండి, ఇంత కన్సిస్టెన్సీ ఇంత లూజ్గా ఉంటే సరిపోతుంది. ఇదంతా దగ్గర పడి గుంజుకుంటుంది. సరిపడంత కారం, ధనియాల పొడి, ఉప్పు వేసేసి మనం మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు గుంజుకున్నాక పాలకూర అంతా దగ్గర పడుతుంది. మనం పన్నీర్ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని ఒక 2-3 మినిట్స్ కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 మినిట్స్ పన్నీర్ ముక్కలన్నీ మునిగేదా కలుపుకోవాలి. కస్తూరి మెంతి వేయండి పైనంగా. ఇలాంటి మరెన్నో రెస్టారెంట్ స్టైల్ వెరైటీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.